రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి ఇంటింటికి పెన్షన్లు అందజేస్తామని మంత్రి సబితా అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మంత్రి పర్యటించారు. అక్కడ 50 లక్షలు విలువ చేసే కాంపాక్ట్ వాహనాన్ని ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పెనుగొండ నియోజకవర్గ ప్రజలు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ఇక అదే తరహాలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఏం అభివృద్ధి పెనుగొండ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా అది ముఖ్యంగా టౌన్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న విషయం యావత్ ప్రజలందరికీ తెలుసు. నేను తెలియజేసేది ఒకటే, అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం. ఇక్కడున్న కౌన్సిల్లో ఉన్న వారందరికీ కూడా నేను తెలియజేసేది ఒకటే, అందరూ సహకరించండి, పెనుగొండను అభివృద్ధి చేసుకుందాం. ఒక పక్క మంత్రిగాను ఎన్డీఏ కుటుంబంలో సెంట్రల్ ఫండ్స్ కూడా తెచ్చుకుందాం, రూపురేఖలు మారుద్దాం, పెనుగొండ రూపురేఖలు మారుద్దాం. ఎందుకంటే విధంగా చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రత్యేకతమైన ఏ రాష్ట్రం అంతా ఒకటైతే నాకు పెనుగొండ ఒకటన్న విషయం మరొకసారి కూడా మీకు తెలియజేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం, మనకు కక్ష సాధింపు చర్యలొద్దు, ఖచ్చితంగా అందరం కలిసి పెనుగొండను అభివృద్ధి బాటలో తీసుకుపోదామని కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ మేనిఫెస్టోలో 4000 పెన్షన్ ఇవ్వబోతున్నాం. జూలై 1 నుంచి 4వ తారీఖు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినట్టు గత 3 నెలలు కూడా ఒక్కొక్క 1000 రూపాయలు 7000 రూపాయలు కూడా మనము 1వ తారీఖున ఇవ్వబోతున్నాం. వాళ్ళ ఇంటి వద్దనే సచివాలయం ఉద్యోగస్తులతో మనం ఈ పంపిణీ చేయబోతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2000 ఉన్నది 3000 ఇస్తానని చెప్పి ఈ 11 రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, నేను 3000 చేసేస్తానని చెప్పారు ఈ 11 రెడ్డి. కానీ 5 సంవత్సరాలుగా 3000 రూపాయలు లాస్ట్ 5 అంచులంచులుగా పెట్టి 3000 రూపాయలు పెన్షన్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో దాని ప్రకారం ఈరోజు 1వ తారీఖున మేము 7000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం. గత ఎన్నికల్లో మా మీద దుష్ప్రచారం కూడా చేశారు, ఈ ఇంటి వద్దకే పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు.